కంప్లైంట్ ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడే ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాము, మొత్తం స్టేట్ అంతా ఇస్తారు. హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఏదో గుట్టుగా వాళ్ళు సంసారం చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దీని అంత తేలిగ్గా వదిలేదు లేదు. హిందూ ఒక డైలాగ్ చెప్పినాడు నేను. ఆయన ఆ పూరం పోకూడదు వాడు. నేను అడిగేవాడు పూరం పోకూడదు, పని పాట లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు కాగితం పులిలాగా. సో వాడు ఏం చేస్తాడు, హిందూ ధర్మం ఛానల్ ఉంది బిఆర్ నాయుడికి, ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి హిందూ ధర్మంకి అకౌంట్లో వేస్తున్నాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తినేవాడు వాడు అయితే నువ్వు రా, నువ్వు కానీ నీ ఆడిటర్స్ని కానీ పంపి నా బుక్స్ అన్ని పెడతా చూడు, ఏదైనా ₹1 తేడా ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను. పనికి మాలిన మాటలు, పనికి మాలిన రాతలు ఇవన్నీ కట్టి పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. సార్, ఇప్పుడు వైసీపీ మొదటి నుంచి వాళ్ళని అన్ని మతస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉందని, హిందుత్వం మీద కుట్రలో భాగంగా మీ మీద ఈ రకమైన 100% దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే చెప్పాను, నేను ఇక్కడంతా హిందువులు పనిచేయాలి, నాన్ హిందూస్ వెళ్ళిపోండి. దట్ ఈజ్ మై ఫస్ట్ స్టాండ్. దానికి నా మీద దాడి. టీటీడీలో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ 2,000 మంది దాకా మనుషులు ఉన్నారని చెప్పి 2,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. ఐ డోంట్ మైండ్ దాట్. ఆయన చెప్పుకుంటాడు. ఆయన చెప్పేదానికి ఏమన్నా విలువ ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆయన చెప్పేదానికి విలువే లేదు. ఎంప్లాయీస్ మధ్య తెచ్చిపెట్టేది, ఎంప్లాయీస్ మధ్య చిచ్చు పెడతానికి 2,000 మంది ఉండి ఏం చేస్తారండి? ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ దెన్ ఐ హ్యావ్ టు కదా. మేమేమి తప్పులు చేస్తున్నాం? వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము ఎతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి బాధగా ఉంది. ఈడెప్పుడు పోతాడా. చాలా రకాలుగా ట్రై చేశాడు నన్ను వచ్చి కలవాలని, నాతో మాట్లాడాలని, ఈ స్కామ్లన్నీ బయటికి తీయొద్దని. నేనేం ఛాన్స్ ఇవ్వాలా, నేను ఇచ్చేటోడిని కాదు, నేను చాలా మొండోడిని. ఎవరున్నారు చేసినోడే వాడికి తెలవాలా, వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. బిఆర్ నాయుడు అంటే అడ్జస్ట్మెంట్ కాదు, బిఆర్ నాయుడు అంటే బ్రాండ్ అయిపోయింది కదా, దాని నుంచి భయం.